నీ మాటల మీద నాకు కూడా నమ్మకం కుదరడం లేదు భూమి. అలాగా? సరే, మీ అబ్బాయి వస్తాడు కదా, అప్పుడు మీరే చూద్దురు గాని. ఉమ్. అదిగో అత్తయ్య వస్తున్నాడు. ఏంటి ఏంటి అందరూ నవ్వాపుకుంటున్నారు? ఏమైంది? ఈ తైతక్కేమైనా చెప్పిందా? ఏం లేదు బావా, పద భోంచేద్దాం. ఏ అందరూ ఎందుకు నవ్వుతున్నారో ఫస్ట్ చెప్పండి. ఏం లేదురా, నువ్వు భూమి మెడలో తాళి కట్టలేదు అని ఈసారి మాత్రం చెప్పొద్దు. మేం నమ్మం. ఏ అమ్మా, నిజంగా నేను కట్టలేదు, ఎందుకు నమ్మావు? అన్నయ్య, నువ్వు ముందు అద్దం దగ్గరికి వెళ్ళి నీ మొహం చూసుకో అన్నయ్య, నీకే తెలుస్తుంది. అమ్మయ్యా, అబ్బా, ఓర్ నాయనో, అమ్మో. ఇదొచ్చిందేంటి? అదేంటమ్మాయ్, ఈ టైంలో వచ్చావు? ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను పిన్ని. నువ్వు పక్కన లేకపోతే అల్లుడు గారికి నిద్ర పట్టదేమో. ఆయన పక్కన పడుకుంటే నాకు నిద్ర పట్టేలా లేదు. ఆ శోభ మర్డర్ అయిపోయిందని తెలిసిన దగ్గర నుంచి ఎవరు చేసుంటారా అని రేయింపవళ్ళు ఆయన టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతున్నారు. అందుకే ఈ రాత్రికి ఇక్కడే ప్రశాంతంగా పడుకుందామని వచ్చాను. వస్తే వచ్చావు గాని అల్లుడు గారు అనుకుని నిద్రలో నా మీద కాలు చెయ్యి వేయవు కదా పిన్ని. నాకేం అలాంటి అలవాట్లేదు. మీ అల్లుడు గారే నా మీద కాలు చెయ్యి అన్ని వేస్తారు. అయ్యో అమ్మాయి, అల్లుడు గారిలాగే నేను కాలు చెయ్యి వేయాలని ఆశపడుతున్నావా ఏంటి? నోరు మూసుకుని పడుకో. జరుగు. కప్కో అమ్మాయి, పడుకో. అమ్మాయి, గుడ్ నైట్. గుడ్ నైట్, పడుకో. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావురా? ఈ క్షణం నుండి నీ నిద్ర మటుమాయం.
చెర్రీ, ఆ చేతులతోనే కదరా నాకు 3 ముళ్ళు వేశావు, కనుక చేతులతోనే ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నీ చేతులు విరిగిపోతాయిరా. ఏంటి అరుపులు? చెయ్యొకటే నొప్పమ్మాయి. అబ్బా, ఎవరో విరిచేస్తున్నట్టుందమ్మాయి. అయ్యో నొప్పి. నొప్పి. అబ్బా, పడుకో. ఏంటి వీడికి ఎంత చేసినా ఏం అవ్వట్లేదు? నొప్పి, నొప్పి. చెయ్యి, చెయ్యి, అమ్మాయి, చెయ్యి, చెయ్యి, నా చెయ్యి, చెయ్యి, నొప్పి. పిన్ని, ఇందాక ఆ చెయ్యి అన్నావు, ఇప్పుడు ఈ చెయ్యి అంటున్నావు. ఏమైంది పిన్ని? అప్పుడు ఆ చెయ్యి అమ్మాయి, ఇప్పుడు ఈ చెయ్యి. అమ్మా, అమ్మా, అయ్యో, ఎందుకు పిన్ని చెయ్యలా ఉంచుతున్నావు? నేను వచ్చట్లేదమ్మాయి. ఈ చెయ్యి నా దినలో లేదు. అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో. అమ్మో, అయ్యో, వెదవ జీవితం. అసలు అసలు ఎక్కడైనా ప్రశాంతంగా పడుకుందాం వస్తే నన్ను పడుకోనివ్వడం లేదు కదూ. ఏంటి? ఏం చేస్తున్నావు? చెప్తున్నాను కదమ్మాయి, ఈ 2 చేతులు నా ఆధీనంలో లేవని. ఎవరో రిమోట్ తో కంట్రోల్ చేసినట్టు వాటితోనే పనిచేస్తున్నాయి. ఏంటి పిన్ని? ఇప్పుడు నువ్వేదో మనసులో పెట్టుకునే నువ్వే నాటకం ఆడుతున్నావు. నాకు అర్థం అవుతుంది పిన్ని. అది కాదమ్మాయి, నా మాట ఏంటిది? ఏ మార్పు జరగట్లేదు. అమ్మాయ్యా, ఆగిపోయింది. ఇప్పుడు నీ ఆధీనంలోకి వచ్చాయని చేతులు. నోరు మూసుకుని పిల్లిలా మూలను పడుకో. అయ్యో, నా దగ్గరే పిచ్చి వేషాలా? అన్ని నాటకాలు.